అవుతుందని, నేను గొప్ప అనిపించుకోవాలి అనేటువంటిది మనిషిని ఎప్పుడు అది ఆగుతుంది? ఆగదు. ఇప్పుడు ఒకరు అన్నారు, ఇద్దరు అన్నారు, ముగ్గురు అన్నారు, నాలుగో వాడు అనకపోతే వాడు చెడ్డోడు పనికిమాలినోడు. వీళ్ళు ముగ్గురు మంచివాళ్ళు. నాలుగో వాడు ఎందుకనలే అంటే నాలుగో వాడు కూడా అనాలనేటువంటి అభిప్రాయం మనకు వస్తుంది. ఇక 10 మంది వచ్చినారు, 10 మంది కూడా నన్ను గొప్పవాడు అనుకోవాల్సిందే. ప్రపంచం ఎట్లుంది? అందరి చేత గొప్పవాడు అనిపించుకున్నవాడు ఇంతవరకు పుట్టలేదండి. ఏ దేవుడు అంటున్నామో, ఏ గురువు అంటున్నామో, ఎవరిని అంటున్నామో 100కి 100 రూపాయలు ఈయన గొప్పవాడని ఎవరిని అన్నారు చెప్పు? ఎవరిని అనలే. ఎందుకంటే మనసే భేదం. భేదం అనేటువంటిది కలిగించకపోతే అది మనసే కాదు, మనిషే కాదు, పుట్టిస్తుంది. అది భేదం అనేటువంటిది ఉన్నందువలననే అది కష్టాల పాలవుతుంది, నష్టాల పాలవుతుంది, సమస్యల పాలైపోతుంది. లేకపోతే ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి ఇవన్నీ? అందువల్ల ఇవన్నీ సూక్ష్మంగా ఉన్నాయి. అంటే మన బుద్ధికి అందకుండా మనల్ని దైవత్వం వైపుకు పూర్తిగా పోనీకుండా మనలో ఉండి మనకు చేటు చేస్తూ ఉన్నాయి. మనము చూడడానికేమో గొప్పగా చిత్రీకరించుకుంటాను, గొప్పవాళ్ళం అయిపోతాను. కాబట్టి ఒక సందర్భంలో దేన్నైనా జయించవచ్చు, కానీ కీర్తిని పొగడతలను మాత్రం జయించలేరు అన్నారు. కీర్తి పొగడత అసలు ఆయన అంటే ఏమనుకున్నావు? కరోనా వచ్చింటే అసలు ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదండి. ఎంతమందికి సహాయం చేసుకున్నాడు ఆయన. అంటే దేవుడు అండి, పాయవాడు ఆకాశానికి. వాడు దేవుడు అంటాడు, ఆడ దేవుడు అనేటోడు ఉంటే వాడిని కిందికి దింపి ఇటు కూర్చోంటాడు ఆ సీట్లో. అంటే ఈ పొగడ్త అనేటువంటిది మనిషి ఎక్కడికైనా తీసుకొని పోతుందండి. ఎందుకంటే రాజుల దగ్గర బ్రాహ్మణులు బ్రతికినారంటే వాళ్లకు 100 ఎకరాలు రాసి ఇచ్చినారంటే వాళ్ళు చేసే పని ఏంటి? ఎప్పుడు వాడిని పొగడతా అంటాడు. పొగడమే వాని పని. ఎటువంటి వాడినైనా పొగిడితే వాడు ఖచ్చితంగా లొంగుతాడు. ఒకసారి కాకుండా ఒకసారైనా లొంగుతాడు. అందువల్ల ఎవరిని ఏ రీతిగా ఎలా మనము మన పని చేయించుకోవాలనో ఎవరిని ఎలా ఏ రీతిగా అనేటువంటిది ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తాడు, ఆటోమేటిక్గా చేస్తాడు. కాబట్టి ఈ అస్త్రాలన్నీ పని చేయవండి జ్ఞాని దగ్గర. నువ్వు ఏ అస్త్రం అన్నా ఉపయోగించు, వాళ్ళ దగ్గర ఫలితం ఉండదు. కానీ ఈ అన్ని అస్త్రాలు ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఆ మూలంలో కొడతాడు, అస్త్రాలన్నీ పోతాయి.
అందువల్ల ప్రతి విషయములోనూ మనము జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నామా, మనలో జ్ఞానం అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది ఎల్లప్పుడూ ఎరుక కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ మనస్సు ఎటు చెప్తే అటు, ఎక్కడ పోతా ఉంటే అక్కడికి పోవడం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే అది ఎప్పుడు ఒకే రీతిగా ఉండడానికి దానికి అవకాశమే లేదండి. మనసు ఎప్పుడు ఒకే రీతిగా ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నీ శరీరం కదులుతూ ఉంది, నీ ఇంద్రియాలు కదులుతూ ఉన్నాయి, అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఈ పని చేసేటప్పుడు ఒకే రీతిగా ఉంటే అవి ఎట్లా పనిచేస్తాయండి? అవి ఎట్లా పనిచేస్తాయి? అందుకోసమే మనిషి అని ఎందుకన్నాడంటే, మంచి చెడు అంటే రెండు అనేటువంటి మనిషిలో ఉన్నాయి, మనసుకు ఉన్నాయి. దీనిలలో దేవుడు అని మనం ఎవరినైతే అంటున్నామో వాళ్ళు ఒకటి సుఖము అదే ఉంది, దుఃఖం లేదు. అంటే ఒకటే ఉన్నందువల్ల రెండవది వాళ్ళకు తెలియడంలే, ఆన్నే ఆగిపోయినారు. కాబట్టి దేవతల కంటే కూడాను జ్ఞాని గొప్పోడు అన్నారు. ఎందుకంటే జ్ఞానిలో ప్రేమ లేదు, ద్వేషము లేదు. ప్రతి మనిషిలో ప్రేమ అన్న ఉంటుంది, ద్వేషం అన్న ఉంటుంది. లేదు ప్రేమే వ్యక్తం చేసినాడంటే వాడు దేవుడు అంటారు. ప్రేమే వ్యక్తం చేస్తే దేవుడు అంటున్నాడు. అంటే దేవతలకు మంచే ఉంది కానీ వేరేది లేదు. కాబట్టి దేవుళ్ళు అన్నారు, దేవుళ్ళు అయినారు. కానీ జ్ఞాని కోసం ఎదురు చూస్తున్నారు. జ్ఞాని కోసం ఎదురు చూస్తున్నాడంటే ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఉండేది, ఎంతోమంది దేవతలు ఉన్నారు మనకు, కానీ ముఖ్యంగా ముగ్గురిని తీసుకుంటాం, ముగ్గురు దేవతలను తీసుకుంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఇప్పుడు ఒక సందర్భంలో యజ్ఞం చేస్తూ ఉంటారు మహర్షులు. ఈ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలా అనే ప్రశ్న పుట్టింది. ముగ్గురే కదా దేవతలు ఉండేది. ఈ ముగ్గురులో ఎవరికి అర్హత ఉంది ఈ హవిస్సులు, ఈ ఫలితం ఇవ్వడానికి అని పరీక్ష చేసినారు. ఎవరిని పంపాలా, ఎవరికి ఎవరైతే దీన్ని పరీక్షలో పరీక్షించి నిర్ణయం చేసే శక్తి ఎవరికి ఉంది అని అందరూ చూసుకుంటున్నారు. చివరికి భృగు మహర్షి, మహర్షులలో ప్రథముడు భృగు మహర్షి. భృగు మహర్షికి మాత్రమే ఈ శక్తి ఉంది, మిగతా ఎవరికి లేదని ఆయన్ను శరణు పొందినారు. స్వామి, మీ ఎట్లయినా సరే ఈ త్రిమూర్తులలో ఎవరికి అర్హత ఉందో నువ్వు తెలుసుకొనిరా, ఆయనకే మన హవిస్సులన్నీ సమర్పిస్తాము అన్నారు. సరే బయలుదేరినాడు. పోతే బ్రహ్మ మహర్షులు అందరూ కూర్చోంటే చర్చ జరుగుతుంది. ఆ చర్చలో మునిగిపోయినాడు. ఈయన పోయినాడు. పోతే పలకరీలే, సూర్లే. సరే ఆ శాపాలు అవన్నీ మనకు అవసరం లే, మళ్ళీ వెనక్కి వచ్చినాడు. శివుని దగ్గరికి పోయినాడు. శివుడు తాండవంలో ఉన్నాడు. చూసినాడు. వచ్చి కూర్చో అన్నాడు. ఇంకా తన పని తాను చేసుకుంటాన్నాడు. సరే అని చెన్నిక్కిపోయినాడు. పోయి విష్ణువు దగ్గరికి పోయినాడు. ఆయన శేషశయనం మీద పాన్పు మీద పండుకుంటే లక్ష్మీదేవి కాలు విసుకుతుంది. ఆమె సేవ చేస్తుంది. ఈయన తన్మయత్నంలో ఉన్నాడు. చూడలే, పలకరీలే.
నేరుగా పోయి కాలుతుంది అన్నాడు. వచ్చే స్థలం మీద కాలుతో కొట్టినాడు. కొడతా దిగ్గులు లేచినాడు. లేచి స్వామి తప్పైంది, చూడలేదు నేను అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని, మీకు నొప్పిగా ఉంటుంది, నా కఠినమైనటువంటి ఆభరణాలు నా మీద ఉన్నాయి కాబట్టి మీకు నొప్పి తగిలి ఉంటుందని చెప్పేసి పాదాలని ఉత్తుతూ సేవ చేసినాడు. ఆ నుంచి పోయినాడు. అప్పుడు చెప్పినాడు, విష్ణువు గొప్పవాడు. ఎందుకంటే కోపం లేదు, భేదం లేదు. అతనికి ఇంతటి అవమానం జరిగినా కూడా దాన్ని పట్టించుకొని లేదు. సమత్వం అనేటువంటిది, ఆ లక్షణాలు ఒక విష్ణువుకే ఉన్నాయి కాబట్టి మన హవిస్సులన్నీ విష్ణువుకు సమర్పించాలా అన్నాడు. అంటే ఇక్కడ ప్రతి మనిషిలో కూడాను ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నేను ఎందుకు జ్ఞానిని కాలేదు, నేను ఎందుకు గొప్పని కాలేదని ఆలోచిస్తాడే కానీ తనలో ఏం జరుగుతుందని మాత్రం ఎవడు పట్టించుకోడు. అంటే నీ మనస్సు ఏది కోరుతా ఉందో దాని ప్రకారం నువ్వు ఉన్నావా, లోపల ఒక రకంగా ఉన్నావు, నీ ప్రవర్తన ఒక రకంగా ఉంది, చూస్తే నువ్వు చేసేది ఇంకొకటి. ఒకదానికి ఇంకొకదానికి పొత్తే లేదు. నువ్వెప్పుడు బాగుపడతావు? అవకాశాలు లేవు. అందువలన ఈ ఆనందం అనేటువంటిది కాలుతో తన్నా కూడా విష్ణువులో ఆనందాన్ని వ్యక్తం చేసినాడు. అంటే వ్యక్తం కావడం అంటే సహజం అన్నమాట. అది సహజంగా ఉన్నాడు. ఇంకా లక్ష్మీదేవి అలిగింది, నా అంతటి మొగుడిని కాలుతుంది అంటాడా అని ఆయమ్మ చూసుకుంది. కొట్టాడి దూరం అయిపోయింది. ఆ చరిత్రలో మనకొద్దు. అంటే విషయం ఏంటంటే ఇక్కడ మనము ఏ విషయంలోనైనా సరే సహజంగా ఉన్నామా, ఏ విషయానైనా తీసుకో, సహజంగా ఉన్నామనేది మనకే పరీక్ష. సహజంగా లేకుండా పోతే మాత్రం సమస్య. సహజంగా ఉంటే సమస్య ఉండదు. నాకు సమస్యలు ఉన్నాయి అంటే నువ్వు సహజంగా లేవు అని అర్థం. అంటే సహజంగా లేను అంటే నువ్వు పెద్ద యాక్టరు అని, పెద్ద నటన. కాబట్టి ఇవన్నీ మనం చూసుకోవాలి కదా. అది లేదు, ఇది లేదు, అట్లా లేను, ఇట్లా లేను, ఇవి నీకు తెలుస్తూ ఉన్నాయి. తెలిసినప్పుడు నాకుండాయని నువ్వు అనుకో, వానికుండా ఇవన్నీ ఎదుటోని నువ్వు చూస్తావు, వాని తప్పులను మాత్రమే తీసుకుంటావు. నిన్ను మాత్రం నువ్వు అన్నీ కరెక్టే అమ్మా, నీవు ఉన్నంత కరెక్ట్గా దేవుడు కూడా లేడు. వాడు పనికిమాలినోడు. అంటే ఎప్పుడైతే వాడు పనికిమాలినోడు అని నువ్వు ఎట్లా తెలుసుకున్నావంటే వానికంటే నువ్వు పనికిమాలినోడు అయినప్పుడే తెలుసుకుంటావు. ఎందుకంటే ఆ యొక్క భేదం అనేటువంటిది నీలో ఉంటేనే ఎదుటి వాళ్ళలో భేదాన్ని కనుక్కుంటావు. నీలో ఉంటుంది అది. కాబట్టి అప్పుడు ఎదుటి వారిని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లే, ముందు నిన్ను గురించి ఆలోచించుకో. రమణ మహర్షి కూడా మెయిన్ ఒకటే చెప్పినాడు, ప్రపంచంలో మానవులు కొల్లలుగా ఉన్నారు. ఎవరి జీవితాన్ని గురించి ఆలోచించొద్దు, వాళ్ళ జీవితంలో నువ్వు ప్రవేశించొద్దు, నువ్వు జ్ఞానం అవుతావు. సాధన అనేటువంటిది ఏం కష్టం కాదు. ఎందుకంటే సృష్టి అంతా కూడాను
భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంది. కానీ నీవు వాళ్ళను గురించి ఆలోచించి వారి నిర్ణయం చేసేంతటి అవసరం నీకెందుకు వచ్చింది? నీకు అవసరమా అది? అంటే లోపల నీలో ఆ మనస్తత్వం ఉంది అని అర్థం. ఇప్పుడు పెద్దోళ్ళ దగ్గరికి పోతున్నాం. కాళ్ళకు నమస్కారం చేస్తున్నాము, స్వామి ఆశీర్వదించంటున్నాము. వాళ్ళు నీలో ఉండేటువంటి తప్పులను ఏ ఒక్కటి చూసినా వాడు తప్పుడోడే. చూడరు వాళ్ళు. గొప్పవాళ్ళు ఎప్పుడు కూడాను నీలో ఉండేటువంటి తప్పులు కానీ ఒప్పులు కానీ వాళ్ళ దృష్టిలో ఉండవు, ప్రవేశించరు. అది నీ అజ్ఞానం కాబట్టి వాటిని తీసేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారే తప్ప అవి నీకు సంబంధించిన దానికి కాబట్టి నువ్వు దాంట్లోనే బాగా పోషించుకుంటూ కూర్చున్నావు. ఇంకా వేరే పని లేదు నీకు. అది చాలా ఆటంకం. ఇతరుల గురించి నువ్వు ఆలోచించినావంటే నీవై నువ్వు గొంతు దవ్వుకుంటా ఉండవు. అది మహానేరం. ఆ హక్కు నీకేమి ఎవడిచ్చినది? నీ జీవితం నువ్వు బ్రతుకు. ఒకరి జీవితాల్లో ప్రవేశించి వాళ్ళల్లో తప్పు ఒప్పులను ఎంచుకోవడం అనేటువంటిది ఎవరిచ్చినారు నీకు అధికారం? ఆ హక్కు అధికారం ఎవడిచ్చినాడు నీకు? కాబట్టి అదే జీవితానికి మనకు సమస్యలు తీసుకొస్తుండేది. అవెంతకవే రావండి. మనం చేసేదాన్ని బట్టే మన జీవితం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడాను మనసు మనిషి లక్షణాలు. కాబట్టి మనము ఉన్నతంగా ఎదగాలంటే మనలో ఉన్నటువంటి మంచికి అవకాశం ఇవ్వాలి. ఎదుటివారిలో ఉండేటువంటి మంచితనానికి మనము అవకాశం ఇవ్వాలి. ఎదగాలి కాబట్టి. అందుకే దత్తాత్రేయుడు నాకు ఎంతోమంది గురువులు అన్నాడు. అంటే ప్రతి మనిషిని చూసి తెలుసుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో కూడాను మంచి అనేటువంటిది ఒకటి ఉండనే ఉంటుందండి. ఏదో ఒకటి ప్రతి మనిషిలో మంచితనం అనేటువంటిది ఉండే తీరుతుంది. ఆ మంచిని తీసుకో, నువ్వు మంచోని అవుతావు. అంటే మనము ఎలా కావాలనుకున్నాము? ఏదో ఒకటి ఇలా కావాలా, ఇలా ఉండాలా అని అనుకుంటాం. అది మనసు లక్షణం. కానీ ఇప్పుడు మహనీయులు మనిషిని కోతిని, మనిషిని ఉడతని, మనిషిని పిచ్చుకను అన్నిటినీ సమానంగా చూస్తున్నారా లేదా మహనీయులు? అంటే ఇక్కడ సమానంగా చూడడం అనేటువంటిది నీలో సమత్వం ఉంటేనే చూస్తావు. ఆ సమత్వం రావాలి. ఎందుకంటే చీమ కాలుతో సులభంగా ఊరికి అట్లా అంటాం. మనకు అవసరము లేదు, దాని దావది పోతుంది, ఊరుకోం, కాలుతో అట్లా అంటాం. అంటే అది మన యొక్క లక్షణం అనిపిస్తుంది.
అది మనకు తెలియదు. మన లక్షణం అంటే వాస్తవంగా అది ఎంత చిన్నదన్నా కానీ దాని బతుకు అది బతుకుతోంది, దానికి ప్రాణం ఉంది కదా. మరి మనం ఆలోచించకుండా దాని ప్రాణాన్ని తీస్తాం. అంటే మనిషిలో ఉన్నతమైనటువంటి భావాలు, ఉన్నతమైనటువంటి స్థాయికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి. అందుకే ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు నీ మనసును నువ్వు పరిశీలించుకో. నీ జీవితం అనేటువంటి పుస్తకాన్ని తెలుసు, ఒక్కొక్క పేజీ చదువుకుంటూ పో. అంటే నీ లోపల ఉండేటువంటి మనస్తత్వాన్ని ప్రశాంతంగా ఉండి నీ మనసును చూస్తూ కూర్చో. అప్పుడు నీ లోపల ఉండేటివన్నీ నీకు తెలుస్తూ పోతాయి. నీ మనసులో ఉండేటివి నీకు తెలిసినప్పుడు దానిని క్షమించొద్దు. తప్పు ఉంటే తప్పు నొప్పుకో, మంచి ఉంటే మంచిని పెంచుకో. అంటే ఇదే మనం చేసేది. దీన్నే వివేకము అన్నారు. వివేకం అనేటువంటిది మనిషిలో పని చేస్తే అది ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని పోతుంది, నువ్వు పోతావు. కాబట్టి వివేకము అది మనకే ఉంది, పశువులకు లేదు. ఎందుకంటే ఒక కుక్క మరుగుతూ ఉంది, పెద్ద రాయి తీసుకొని కొడితే దాని కాలు ఇరిగింది, క్యూని అరుస్తూ పోతూ ఉంది. అది ఎవరి దగ్గరికి పోతుంది? అది ఎవరికి చెప్పుకుంటుంది? అంటే బాధను తానే అనుభవిస్తుంది. మనం అట్లున్నాం. మన కాలు ఇరిగితే ఇరగొట్టుని కథ చూస్తాం. ఇరిగిన తర్వాత ఏం చేస్తాం? పరిగెత్తుకుంటా డాక్టర్ దగ్గరికి పోతాం, ప్రయత్నం చేస్తాం. అంటే మనకు వివేకం ఉంది, ప్రయత్నం ఉంది. దానిలోకి ఏం ప్రయత్నం ఉంది? అది కాలు ఇరిగిపోయినా 3 కాళ్ళతోనే జీవితం గడుపుతుంది. నాకు ఒక కాలు పోయింది అనేది అనుకోదు. అది ఉన్న 3 కాళ్ళతోనే అది బతుకుతుంది. పోయిందే అనేటువంటి దానికి లేదు. మనకు జీవితం అంతా వెంటాడుతూ ఉంది. నేను చెబుతోని, నా కళ్ళు కనపరావు, నా నోరు మంచిది, ఇదే ఏదో తప్పు ఉంది అంటే దాని జీవితం అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే వివేకం పనిచేయలే. కాబట్టి వివేకం అనేటువంటిది మనము అంటే ఇవన్నీ కూడాను మనలో ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి ఆనందము అనే దానికి ఇవన్నీ తోడవుతాయి. మనము ఆనందంగా ఉండాలి. దేని వలన ఆనందం రాదు, అది సహజంగా ఉంది. రమణ మహర్షి ఊరుకుండన్నాడు. లోపల మనస్సుకు వీలైనంత వరకు పని పెట్టకుండా ఉంటే అది ఊరుకుంటాడు. కాబట్టి వీలైనంత వరకు మన మనస్సుకు పని పెట్టకుండా ఊరుకుండేకి ఒక 15 నిమిషాలు ప్రయత్నం చేద్దాం.